ఇక ప్రజల పక్షం నిలుస్తున్న ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం కోసం ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తుంది. బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులను నమోదు చేయడమే కాక కాంగ్రెస్ లీడర్లు నీతిమాలిన మాటలు మాట్లాడతారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విపక్ష నేతలపై పదుల సంఖ్యలో ఎఫ్ఐఆర్ నమోదు కాగా బీఆర్ఎస్ నేతల ఫిర్యాదులను పోలీసులు బుట్ట దాఖలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిట్టారనే సాకుతో మాజీ మంత్రి కేటీఆర్ పై శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అది ఆగమేఘాలపైన. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ ఫిర్యాదు చేయడమే ఆలస్యం. కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ తయారు చేసిన పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష నేతలపై అధికార పార్టీ నేతలు చేసిన ఫిర్యాదులపై ఉరుకుల పరుగుల మీద స్పందిస్తున్న పోలీసులు సీఎం రేవంత్ రెడ్డిపై ప్రతిపక్ష పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై కిక్కురమనడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ని ఫిర్యాదులు చేసినా వాటిని బుట్ట దాఖలు చేస్తున్నారే తప్ప ఎఫ్ఐఆర్ నమోదు చేసింది లేదు, కేసు పెట్టింది లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఫార్ములా ఈ కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేయాలనుకున్న ప్రభుత్వ పాచిక పారకపోవడంతో ఇప్పుడు పక్కదారులు వెతుకుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఎక్కడ వీలైతే అక్కడ కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిసిందే. కేటీఆర్ పై ఎంత ఎక్కువ వీలైతే అన్ని కేసులు నమోదు చేయాలని ప్రభుత్వ పెద్దల నుంచి పోలీస్ బాస్లకు ఆదేశాలు అందినట్టు చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగానే తిట్టుకండి తిట్టు పేరుతో కేసు నమోదు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలు సందర్భాలలో మాజీ సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వింటే ఎవరికైనా రోతపుడుతుంది. కానీ పోలీసులకు మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తిట్టినవి తిట్లు కావు, ఆయనపై కేసులు లేవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేటీఆర్ వాడుక భాషగా మాట్లాడిన మాటలనే తిట్లుగా ఫిర్యాదు చేస్తే ఆగ మేఘాలపై కదిలి కేటీఆర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వేగాన్ని ప్రతిపక్ష పార్టీ నేతల ఫిర్యాదుపై ఎందుకు చూపడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ను ఉద్దేశించి అన్ని తిట్లు తిట్టిన సీఎం రేవంత్ రెడ్డిపై కేసులు లేవని పలువురు రాజకీయ ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ తిట్ల ఆధారంగా కేసులు నమోదు చేయాల్సి వస్తే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వందల సంఖ్యలో కేసులు నమోదయ్యేవని అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్ష నేతలపై అధికార పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వారిపై ఆగమేఘాలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు అదే సమయంలో అధికార పార్టీ నేతలపై ప్రతిపక్ష నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై మాత్రం స్పందించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష నేతలు ఇచ్చిన ఫిర్యాదులు బుట్ట దాఖలు చేస్తున్న పోలీసులు అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మూసికి అడ్డొస్తే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎంపీ బాల్క సుమన్ తదితరులు నిరుడు నవంబర్ 9న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్పటివరకు చర్యలు లేవు. మొన్నటి మార్చిలో కేసీఆర్ ను ఉద్దేశించి స్ట్రెచ్చర్ నుంచి మార్చరికి పోతారంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్, షేడ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లలో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపైన పోలీసుల స్పందన లేదు. సీఎంపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఇలా పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ నేతలు చేసిన ఫిర్యాదులను పోలీసులు బుట్ట దాఖలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో టార్గెట్ బీఆర్ఎస్ నేతలు అన్నట్టుగా నడుస్తుందనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నేతలు ఎవరైనా సరే తుమ్మితే కేసు, దగ్గితే కేసు, ప్రజల తరపున ప్రశ్నిస్తే కేసు, రైతుల తరపున నిలదీస్తే కేసు, విద్యార్థుల తరపున పోరాడితే కేసు, ఇలా సందర్భం ఏదైనా సరే బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేయటం పరిపాటిగా మారింది. కేటీఆర్, హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మన్నె క్రిషాంక్, పాడి కౌశిక్ రెడ్డి, కొణతం దిలీప్,
క్రాంతి కిరణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, జయసింహ, మన్నె గోవర్ధన్ ఇలా పదుల సంఖ్యలో బీఆర్ఎస్ నేతలపై చిన్న చిన్న కారణాలతో కేసులు నమోదు చేశారు. మన్నె క్రిషాంక్ ఒక్కడిపైనే 11 నెలల్లో 11 కేసులకు పైగా నమోదు చేశారంటే పోలీసుల తీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా పెద్ద నేతల నుంచి మొదలు చిన్న స్థాయి నేతల వరకు సుమారు 200 మంది బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేయటం గమనార్హం. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో ముందుకు పోతే ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు.